అటువంటి నాయకుడి యొక్క అడుగుజాడల్లో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము నడవటం మేమందరం కూడా చాలా గర్విస్తున్నాం. మాకన్నా జగన్మోహన్ రెడ్డి గారు వయసులో ఒకటే చిన్నాడు. ఇంకా అన్నిట్లో కూడా మాకన్నా 1000 వంతులు 1000% మరి ఉన్నతమైనటువంటి ఆలోచనలతో మోసం చేయకూడదు, దగా చేయకూడదు, కుట్ర చేయకూడదు. పేద ప్రజలు ఓటేసేటప్పుడు ఈ రాష్ట్రంలో వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు అందుతాయి. మరి రైతులకి ప్రాజెక్టులు కట్టి నీళ్ళు ఇస్తారు. అందరం బాగుంటాము ఈ ప్రభుత్వం వస్తాయని చెప్పి అనేక ఆశలతో వాళ్ళకు ఉన్నటువంటి ఓటుని మనకేస్తారు. ఆ ఓటుని దుర్వినియోగం చేసి మన అధికారం కోసం అడ్డమైనటువంటి వాగ్దానాలు చెప్పేటువంటి తత్వం అది కాదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పి ఈరోజు చేయగలిగినటువంటి హామీలనే మీ ముందుకి ఎప్పుడెప్పుడు ఏ సంవత్సరం ఎంత ఇస్తానని చెప్పి స్పష్టంగా చెబుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మమని చెప్పి ఒక్కసారి ఈ రాష్ట్రంలో అనేక మంది వ్యక్తులకి అధికారాన్ని అప్పచెప్పారు. దాంట్లో దొంగలు ఉన్నారు, సన్నాసులు ఉన్నారు, అబద్ధాలు చెప్పేటువంటి అవినీతి పరులు ఉన్నారు. ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారిని నడపడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి ఓటు వేసి ఫ్యాన్ గుర్తు మీద ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజానాయకాన్ని వేడుకుంటున్నా. అదేవిధంగా రేపు ఏప్రిల్ 11వ తారీఖున ఈ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎన్నికలు జరుగుతున్నాయి. దాంట్లో మరి నీతివంతుడైనటువంటి నిజాయితీ పడినటువంటి ఆడిన మాట తప్పనటువంటి అబద్ధపు వాగ్దానాలు చెప్పనటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క, అధికారం కోసం పిల్లనిచ్చినటువంటి మామని చంపటానికి కూడా వెనకాడినటువంటి చంద్రబాబు, అధికారం కోసం అడ్డమైనటువంటి వాగ్దానాలు చేయగలిగినటువంటి చంద్రబాబు నాయుడు, అధికారం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదల్ని, మహిళల్ని, పేదల్ని, ఎస్సీలని, బీసీలని, మైనార్టీలని అందరినీ కూడా నట్టేట ముంచగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి చంద్రబాబు ఒక పక్క, అధికారం కోసం ఎవరి కాళ్ళైనా కూడా పట్టుకోవటానికి, ఎవరి సంఖైనా కూడా నాకటానికి వెనుకాడినటువంటి చంద్రబాబు ఒక పక్క. కాబట్టి రాష్ట్ర ప్రజలు ఆలోచించుకుని ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చి ఆయన తండ్రి పరిపాలన చూశారు. ఎక్కడా కూడా ఎవరికే లోటు లేనటువంటి పరిపాలన చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలు అవకాశం ఇవ్వాలని చెప్పి ఆయనకి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గుడివాడలో నేను పోటీ చేస్తానని చెప్పి గతంలో చెప్పాను. అనేక పర్యాయాలు నా మీద అవాకులు చవాకులు పేలినప్పుడు కూడా మీ ఇష్టం, మీరు ఎవరిని తీసుకొచ్చి పెట్టినా కూడా నాకేం అభ్యంతరం లేదు. మీరు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని, పోలీసులను అడ్డం పెట్టుకుని, రెవెన్యూ వాళ్ళని అడ్డం పెట్టుకుని మీరు అడ్డగోలు వ్యవహారాలు చేయొద్దు. రేపు రాబోయే ఎన్నికల్లో గుడివాడలో 2 లక్షల మంది ప్రజానీకం ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో 40,000 మంది కార్యకర్తలు ఉన్నారని చెప్తున్నారు సభ్యులు. మరి గుడివాడ పట్టణంలో నన్ను ఓడించడానికి ఒక్కడు కూడా సరైనటువంటి వ్యక్తి లేడని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సర్టిఫికేట్ ఇచ్చాడు. నేను గతం నుంచి చెబుతున్నా గుడివాడలో తెలుగుదేశం పార్టీ ఏమీ లేదని చెప్పి దానికి ఆయన రాజముద్ర వేయడం జరిగింది. మరి పక్క నుంచి తీసుకొచ్చి ఇక్కడ అభ్యర్థిని పెడతాం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్, లేకపోతే నేను ఇంకొకడు ఈ గుడివాడలో శాసనసభ్యుడిగా ఉండాలన్నదే డిక్లేర్ చేసేటువంటి శక్తి సామర్థ్యాలు మాకు ఎవరికి లేవు. ఈ గుడివాడలో 2 లక్షల మంది ప్రజానికం ఓటర్లు ఉన్నారు. ఓటు ఉన్నటువంటి ప్రజలు 2 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు మెజార్టీ ఎవరికి కావాలని చెప్పి భావిస్తే వాళ్ళనే గెలిపించేటువంటి పరిస్థితి ఉంటుంది. నేను మొదటి నుంచి మా పార్టీ శ్రేణులకు కానీ మా పార్టీ నాయకులకు కానీ నేను చెప్పేది ఒకటే, మనం ఇక్కడ రావి వెంకటేశ్వరరావు లేకపోతే పిన్ననేని బాబ్జీనో, పిన్ననేని వెంకటేశ్వరరావు, చంద్రబాబు నాయుడుతోనో ఫైటింగ్ చేయట్లే. మనం చేయాల్సింది తెలుగుదేశం పార్టీ. ఆ తెలుగుదేశం పార్టీ ఆ మాత్రమైనా ఉండటానికి కారణం అన్న నందమూరి తారక రామారావు. ఆయన స్థాపించినటువంటి పార్టీ. ఆయన ముఖం చూసి ఈ సన్నాసులకు ఓటేస్తున్నారు. కానీ ఆ 30% 35% చంద్రబాబుని చూసో, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రావి వెంకటేశ్వరరావుని చూసో, లేకపోతే ఇంకోటి చూసి వేసేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఎవరు అభ్యర్థి అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను తెలుగుదేశాన్ని ఢీ కొడతాను. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకం, మా పార్టీ శ్రేణులు పనిచేస్తాయన్నటువంటి నమ్మకం
ఈ గుడివాడ నియోజకవర్గంలో ప్రజలు నాకు ఓటేస్తారన్నటువంటి నమ్మకంతో నేను చెప్తున్నాను. ఈ గుడివాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని చెప్పి దానిని ఆపగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు చంద్రబాబుకు లేవని